अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम ఖురాన్లోని 15వ సూరా అల్ హిజ్ర్లోని 19వ వాక్యం నుంచి కనుక మనం చూసినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఈ విధంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఏమని అంటే 19వ వాక్యం నుంచి, మరియు మేము భూమిని వ్యాపింపజేశాము మరియు దానిలో స్థిరమైన పర్వతాలను నాటాము మరియు దానిలో ప్రతి వస్తువును కూడా తగు పరిమాణంలో ఉత్పత్తి చేశాము మరియు అందులో మీకు మరియు మీరు పోషించని వాటి జీవరాశుల కొరకు మరియు మీరు పోషించని ఇతర జీవరాశుల కోసం కూడా మేము దానిలో జీవన ఉపాధిని పెట్టాము, కల్పించాము. ఆ యొక్క భూమిలో, ఆ కొండలలో, ఆ పర్వతాల్లో, ఆ సృష్టిలో అల్హమ్దులిల్లాహ్. మరియు మా దగ్గర పుష్కలంగా నిలువలేని వస్తువు అంటూ ఏదీ లేదు మరియు మేము దానిని ఒక నిర్ణీత పరిమాణంలో, ఒక సమయం, ఒక సందర్భం, ఒక నిర్ణీత గడువు, ఇలా ఒక నిర్ణీత పరిమాణం మాత్రమే మేము వాటిని ఎప్పుడు ఎలా పంపాలో అలా పంపుతూ ఉంటాము. మరియు మేము వృక్ష కోటిని ఫలవంతం చేయడానికి గాలులను కూడా మేము పంపిస్తూ ఉంటాము. తర్వాత మేము ఆకాశం నుంచి నీటిని కురిపించి దానిని మీకు త్రాగటం కోసం సమకూర్చుతాము. మరియు దాని యొక్క కోశాధికారులు మీరు కాదు. మరియు నిశ్చయంగా మేము జీవన్ మరణాలను ఇచ్చేవారము మేమే అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. మరియు చివరకు మేమే ఈ యొక్క మొత్తానికి కూడా వారసులం కూడా మేమే అవుతామని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. మరియు వాస్తవానికి మీకు ముందు ఎవరైతే గడిచిపోయారో ఆ గడిచిన వారి గురించి మాకు బాగా తెలుసు. మరియు వాస్తవంగా మీ తర్వాత కూడా వచ్చే వారిని గురించి కూడా మాకు బాగా తెలుసు. మరియు నిజంగా నీ ప్రభువు ఆయనే అల్లాహ్. వారందరినీ ఒకరోజు మళ్ళీ సమావేశపరుస్తాడు. గడిచిపోయిన వారు, రాబోయే వారిని కూడా అందరినీ మళ్ళీ ఒకరోజు సమావేశపరుస్తాడు. ఒకరోజు ఆయన మహా వివేకవంతుడు మరియు సర్వజ్ఞుడు కూడా. మరియు వాస్తవంగా మేము అంటే అల్లాహ్ మానవుడిని ఒక ధ్వని చేసే మట్టి రూపాంతరం చెందిన